వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యానైతే బాలు ఇంటికైతే తీసుకొని వచ్చేస్తాడు. ఇక ఇంటికి రాగానే శృతి ఒక్కసారిగా సత్యాన్ని చూసి, అంకుల్ మీరు అప్పుడే వచ్చేసారా? ఇక 1 వీక్ కూడా హాస్పిటల్లో ఉంటారు అనుకున్నానే అని వెనకాలనే, ఏంటి డైరెక్ట్గా మా నాన్ని హాస్పిటల్లో ఉంచడానికి పెద్ద ప్లానే వేసినట్టున్నావు అని వెనకాలనే ఇక మీనా ఏవండి అని అంటుంది. దాంతో శృతి, ఏ బాలు ఎందుకలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని వెనకాలనే ఇక రవి, శృతి ఇదంతా నీ వల్ల కాదు అని అంటాడు. ఏంటి రవి, నువ్వు కూడా బాలుతో కలిసి ఇలా మాట్లాడుతున్నావేంటి? అంకుల్కి నా వల్లే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు హాస్పిటల్కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారేంటి అని వెనకాలనే ఇక మీనా, శృతి మావయ్య గారికి ఊపిరి ఆడకపోవడానికి కారణం మాత్రం నువ్వే. ఏంటి మీనా నువ్వు అంటుంది? అవును, నువ్వు స్ప్రే చేసావు చూడు, ఆ స్ప్రే వాసన పడకే మావయ్య గారికి ఊపిరి సరిగ్గా ఆడలేదు, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇదంతా నువ్వు కొట్టిన దోమల స్ప్రే వల్లే వచ్చింది అని వెనకాలనే ఇక ప్రభావతి, అమ్మ శృతి ఈ ఇంట్లో ఎవరు ఎలా ఉంటారో నీకు తెలియదు కదా, అందుకే నువ్వు ఆ స్ప్రే చేస్తుంటావు. అలాంటి వాసనలు ఈయనకి పడవు, వాటన్నిటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాడమ్మా అని వెనకాలనే ఇక బాలు, ఇంకా పూలు ఒక్క తాంబూలం ఇచ్చి ఇంకా ప్రేమగా చెప్పు. అదే మీనా అయితే నోటికొచ్చినట్టు మాట్లాడావు, హాస్పిటల్లో అందరికీ వినబడేలాగా అరిచావు. ఏ ఈ డబ్బులమ్మ మీద మాత్రం అంత సున్నితంగా అంత ప్రేమగా ఎందుకు చెప్తున్నావు? నాకు తెలుసు మీనా దగ్గర డబ్బులు, అదే ఈ డబ్బులమ్మ దగ్గర అయితే కుప్పల కుప్పల బంగారం ఉంది, అందుకేగా అని వెనకాలనే ఇక శృతి, స్టాప్ ఇట్ బాలు. అంకుల్ నిజంగానే నా వల్ల ఇదంతా జరిగిందని నాకు తెలీదు, కానీ నా వల్ల పొరపాటు జరిగితే మాత్రం నాకు చాలా రిగ్రెట్గా అనిపిస్తుంది, అందుకే సారీ అంకుల్ అంటూ శృతి పైకి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి, అయ్యో పాపం శృతి ఫీల్ అయినట్టుంది, ఇదంతా వీడి వల్లే అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక ఇంతలోకి సత్యం, చాలా నీరసంగా ఉంది నాకు అని అంటాడు. నానా మీరు ముందు వెళ్ళి. ప్రభావతి, ఏం చేస్తాం, మన కర్మ అలా ఉంది, ఇంట్లో ఎన్ని గదులున్నా మనం మాత్రం ఆరోగ్యం బాగలేకపోయినా ఇలా నేల మీద పడుకోవాల్సింది అని వెనకాలనే ఇక మనసు, బాబాయ్ కొంప తీసి అమ్మ మారు మడుగుతుందా ఏంటి అని చెప్పేసి, అమ్మ నాకు చాలా నీరసంగా ఉంది, ఉదయం నుంచి ఆఫీస్లో చాలా పనులు చేశాను, నేను వెళ్ళి రూమ్లో పడుకుంటాను అని వెనకాలనే ఇక బాలు, ఆగరా లక్షలు మింగేసినాడా, నాకు తెలుసురా ఎలా అయితే ఈ రూమ్ గోళని నుంచి తప్పించుకోవచ్చని కావాలని పైకి వెళ్తున్నావు, నాకు తెలుసు మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, నాన్న మా రూమ్లోనే పడుకుంటాడు, మీనా ఈ పక్కా పరుపు అన్నీ తీసుకొని గదిలో వెయ్యు. ఏవండి ఒక నిమిషం ఆగండి అని అంటుంది. దాంతో ప్రభావతి, చూసావరా దీని కుళ్ళు కుతంత్రం, రూమ్లో పరుపు వేయమనగానే ఆగమని చెప్తుంది చూడు, ఎందుకంటే దీనికి మీ రూమ్లో పడుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా వంకలు పెట్టడానికి ఆపమంటుంది. అత్తయ్యగారు కనీసం ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకోండి, మీ నోటికి వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటారు, కానీ నా అభిప్రాయాన్ని మాత్రం వినరు. అమ్మ మీనా ఏమైందమ్మా? మావయ్య గారు ఇవన్నీ కూడా అవసరం లేదు, మీరు మా పరుపు మీదే పడుకోండి, వీటన్నిటినీ ఇక్కడే ఉంచండి, ఆయన నేను ఇక్కడ పడుకుంటాం. అదేంటమ్మా మీరు మా కోసం? పర్లేదు మావయ్య గారు, ఆ విషయం చెప్పడానికే నేను ఆయన్ని ఆపమన్నాను. అయ్యో అనవసరంగా నో జరిపినట్టున్నానుగా అని ప్రభావతి అనుకుంటుంది. ఇక రోహిణి అలాగే ప్రభావతి అందరూ కూడా సత్యాన్ని పైకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. ఇక బాలు అయితే, నాన్న నువ్వు ఈ గదిలోనే పడుకో, కాఫీ కానీ నీకు ఫుడ్ కానీ అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి, నాన్న కిందకి రారు, నాన్నని ఎవరైనా కిందకి తీసుకొచ్చారో వాళ్ళని ఏం చేస్తానో గుర్తుంది కదా, గుర్తుందిరా, నువ్వేమీ మాకు బెదిరించక్కర్లేదు అని చెప్పేసి అనకండి. ఇక ప్రభావతి అయితే, ఇదేదో బాగుంది, ఈ వంకతో ఈ బాలుగాన్ని అలాగే ఈ మీనాని ఇంట్లోంచి మెల్లగా పంపించేయచ్చు, అవును అని అనుకుంటుంది. ఇక రోహిణి కూడా మనసులో, ఇదేదో బాగుంది, బాలు మీనా హాల్లో పడుకుంటున్నారు, ఖచ్చితంగా రోజుకి ఏదో ఒక గొడవ అవుతుంది, బాలు ఊరుకనే ఉండడు, అప్పుడు వీళ్ళిద్దరినీ అత్తయ్య ఇంట్లోంచి పంపించేస్తారు, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మీనా వంటంతా చేసి అందరికీ కూడా ఇక టిఫిన్లు టేబుల్ మీద పెడుతుంది. అలాగే సత్యానికి కాఫీ అలాగే ఇంకా టిఫిన్ అన్నింటినీ కూడా తనే స్వయంగా తీసుకెళ్ళి పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి బాలు అయితే అందరి వైపు కోపంగా చూస్తాడు. అలాగే అందరూ టిఫిన్ తింటూ ఉంటే ప్లేట్లని కిందకి పడేస్తాడు. దాంతో ప్రభావతి, ఏంట్రా అందరూ టిఫిన్ చేస్తుంటే ఎందుకలా ప్లేట్లు కింద పడేస్తున్నావు? ఎందుకా నా భార్య ఈ ఇంట్లో పని మనిషా, లేకపోతే ఈ డబ్బులమ్మ అలాగే ఈ పాలరమ్మలాగే కోడలా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నా భార్య ఇంట్లో పనులన్నీ చేసి అందరికీ పెడుతుంటే తేరగా తింటున్నారు, కానీ నాన్నని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, అందుకే అడుగుతున్నాను అని వెనకాలనే ఇక మీనా, ఇవ్వండి పర్లేదులేండి,
ఏంటి మీనా పర్లేదు, ఈ మీనా వీళ్ళలాగే డబ్బులు సంపాదిస్తున్నావు, అలా అంత మాత్రాన నీకు వీళ్ళు గౌరవం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది నాకు? అది కాదు మీనా, మీరు ఆగండి అంటూ ఒక్కసారిగా మీనా వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి చూసారా దాని వేషాలు, ఒక్కరోజు బయట పడుకోగానే వాంతులు చేసుకొని ఎంత హడావుడి చేస్తుందో. నీ కుళ్ళంతా నాకు తెలుసులేవే, కావాలని దొంగ నాటకాలు. అత్తయ్య చూడు లక్షావతి, రాత్రి నుంచి మీనా పరిస్థితి ఇలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ఉదయం నుంచి తనతో ఇలా పనులు చేస్తున్నారు. మీనా హాస్పిటల్కి వెళ్దాం పదా. అది కదండి, చిన్న విషయమే కదా. చిన్న విషయం అంటావేంటి? నువ్వు రాత్రి నుంచి ఇలాగే వాంతులు చేసుకుంటున్నావు, అలాగే నీరసంగా ఉందని అంటున్నావు. ఇక అశ్రద్ధ చేయకూడదు పదా అని చెప్పేసి అంటూ ఉంటే, మనం సాయంత్రం వెళ్దాంలేండి, మీరు ఏదో ట్రిప్కి వెళ్ళాలన్నారు కదా, ముందు ట్రిప్కి వెళ్ళండి అని అంటుంది. ఇక బాలు అయితే ట్రిప్కి బయలుదేరుతాడు. ఇంతలోకి ప్రభావతి దీని అన్ని వేషాలు, దీని మాటల్ని మీరెవరు పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే, ఇక శృతి ఆంటీ ఆపుతారా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను రోహిణి బాగానే ఉన్నాం, కానీ మీనా చూడండి ఇంత నీరసంగా ఉందో. అలాగే అంత నీరసంతో కూడా అన్ని పనులు తనే చేస్తుంది, కానీ మీకు మాత్రం తన మీద కొంచెం కూడా కన్సర్న్ లేదు. మీరు సాటి ఆడదానిగా ఒక ఆడదాని బాధని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అచ్చం నేను సీరియల్లో డబ్బింగ్ ఇస్తానే అలాంటి అత్తలాగే ఉన్నారు మీరు. కోడల్ని వేధించే అత్త. మిమ్మల్ని చూసి కొత్త కొత్త డైలాగులు రాయించుకోవచ్చు. అది కదమ్మ శృతి, ఆపండి ఆంటీ. ఈరోజు పూటకి వంట మీరే చేయండి. మీనా నువ్వు వెళ్ళి నా గదిలో రెస్ట్ తీసుకో. పర్వాలేదు శృతి, మీనా మీ గదిలో అంకులు ఉన్నారు కదా, ఇదంతా నా వల్లే కదా జరిగింది, అందుకే నువ్వు వెళ్ళి మా గదిలో రెస్ట్ తీసుకో, ఆంటీని ఈ పూటకి వంట చేస్తారు అని చెప్పి శృతి అయితే మీనాని తన గదిలో పడుకోమని ఇక అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక రోహిణి అయితే ఆంటీ ఏంటి ఆంటీ, శృతి ఈ మధ్య మీనాని బాగా సపోర్ట్ చేస్తుంది, చూస్తున్నానమ్మా. ఈ మీనా రోహిణి శృతిని బాగా తన కంట్రోల్లో పెట్టుకుంది. ఏదో ఒకరోజు దాని మాయ గురించి శృతికి అర్థమవుతుంది. అప్పుడు అప్పుడు ఆ మీనా పని చెప్తాను అని అంటుంది. ఇంకా ఒక పక్కన బాలు అయితే ట్రిప్కి వెళ్తూ ఉంటే బాలుకి ఫోన్ వస్తుంది. ఇక వెంటనే బాలు కార్ తీసుకొని గుణ దగ్గరికి వస్తాడు. రాగానే రాజేష్ని కొంతమంది రౌడీలు కొడుతూ ఉంటే వెంటనే బాలు అక్కడికి వెళ్ళి ఆ రౌడీల్ని చిత్త కొడతాడు. ఇక గుణ, ఏ బాలు, దీనికి నీకు సంబంధం లేదు. సంబంధం లేదంటే వెంట్రా, వాడు నా ఫ్రెండు, వాడిని కొడితే నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను గుణ. అయినా వాడిని ఎందుకు కొడుతున్నావు? ఎందుకంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వడ్డీ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు, అడుగుతుంటే సాకులు చెప్తున్నాడు, అందుకే వాడిని కొడుతున్నాను అని వెనకాలనే ఇక రాజేష్, ఒరే బాలు, దీనికి నీకు ఏ సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటే, ఏంట్రా వెళ్ళేది, ఎప్పుడు చూసినా ఈ గుణ దగ్గరైనా డబ్బులు తీసుకుంది, వడ్డీ కట్టాలి అంటున్నావు, దీని గురించేనా? చూడు ఆ వడ్డీ ఏదో నేను కడతాను అంటూ బాలు అయితే ఇక వడ్డీ డబ్బుల్ని కట్టిస్తాడు. ఇక గుణ, చూడు రాజేష్, నెల సరిగ్గా వడ్డీ కట్టకపోతే ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే శివ ఇదంతా కూడా దొంగతనంగా తొంగి చూస్తూ ఉంటాడు. బాబాయ్, బావ నన్ను చూడలేదు గట్టి బతికిపోయాను, అదే బావ నన్ను చూసుంటే ఈరోజు నా పని అయిపోయేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక రాజేష్ని తీసుకొని బాలు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి రోహిణి వస్తుంది. రోహిణిని చూసిన బాలు ఒక్కసారిగా, ఇదేంటి ఈ పాలరమ్మ ఇక్కడికి వస్తుందేంటి, కొంపదీసి ఈ పాలరమ్మడు కూడా ఈ గుణ దగ్గర అప్పు తీసుకుందా ఏంటి, అయినా అప్పు తీసుకోవాల్సిన అవసరం ఈ పాలరమ్మకి ఎందుకుంది అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. అప్పుడే రోహిణి లోపలికి వెళ్ళి గుణాకి వడ్డీ డబ్బులు కట్టేసి ఇక బయటకి వస్తుంది. ఇంతలోకి అక్కడ ఉన్న మనుషుల్ని, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, తను కూడా మీలాగే వడ్డీకి డబ్బులు తీసుకుంది, ఆ వడ్డీ కట్టడానికే వచ్చింది, ఎంత తీసుకుంది, 1,00,000 రూపాయలు. ఏంటి, పాలరమ్మ 1,00,000 రూపాయలు తీసుకుందా? నాకేదో అనుమానంగా ఉంది. ఈ పాలరమ్మ నిజానికి డబ్బులమ్మ కాదు. అవును, అదే డబ్బులు అయితే లేవు, అందుకే ఇలా అప్పులు చేస్తుంది. పార్లర్ అమ్మేసింది, గుణ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంది. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద తేడానే కొడుతుంది. చెప్తా, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఇప్పుడు నాన్నకి ఈ విషయం చెప్తే నాన్న బాధపడతారు, చెప్పకపోవడం మంచిది అని అనుకుంటాడు. ఇక ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయ్యాక మీనానైతే బాలు హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ అయితే బాలుకి, కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి డాక్టర్ మీరేమంటున్నారు? అవును, తను మీనా మీ వైఫే కదా, తను ప్రెగ్నెంట్ అని వెనకాలనే బాలు చాలా సంతోషపడిపోతాడు. ఇక మీనా అయితే, ఏమండి మరి 4 పిల్లలు? పర్వాలేదు మీనా, ఇన్ని అప్పులు కడుతున్నాడని పిల్లల్ని చూసుకోలేనా అని అంటాడు. ఇక బాలు మీనా ఆనందంతో స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికైతే వస్తారు. రాగాలే ఇక సత్యం, ఒరే బాలు, ఏమైంది, మీనాని హాస్పిటల్కి తీసుకెళ్ళావంట? నాన్న, నేను తాతయ్యని కాబోతున్నాను. చిచ్చిచి, నేను నాన్నని కాబోతున్నా, మీరు తాతకి కాబోతున్నారు. ఏంట్రా ఏమంటున్నావు? మీనా
ప్రెగ్నెంట్ నాన్న అని వెనకాలే ఒక్కసారిగా రోహిణి ప్రభావతి షాక్ అయిపోతారు. ఇక శృతి అయితే కంగ్రాట్స్ మీనా అంటూ అందరూ కూడా మీనాకి కంగ్రాట్స్ చెప్తారు. ఇక రోహిణి అయితే బాబోయ్ మీనాని ఎలా అయినా ఇంట్లోంచి పంపించేయాలి, ఏ గొడవ ఉండదు అనుకుంటే ఇది ప్రెగ్నెంట్ అయిందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న ప్రభావతి కూడా ఇదేంటి ఈ మీనాని బాలుగాల్ని పంపిద్దాం అనుకుంటే ఇప్పుడు ఇది ప్రెగ్నెంటా, ఇప్పుడు చచ్చినా ఇది ఈ ఇంట్లోంచి వెళ్ళదే అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే సుశీలమ్మ సత్యానికి ఫోన్ చేస్తుంది. ఇక సత్యం ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ నీకే శుభవార్త చెప్దామనుకుంటే ఫోన్ చేశావు, ఏంట్రా సత్యం, ఏం శుభవార్త, నువ్వు తాతమ్మవి కాబోతున్నావు, మన బాలుగాడు తండ్రి కాబోతున్నాడు, మీనా తల్లి కాబోతుంది అని అనగానే చాలా ఆనందపడిపోతూ ఇక ఫోన్ని బాలుకి మీనాకి ఇవ్వమంటుంది. బాలు మీనా ఏ డార్లింగ్ నేను తండ్రిని కాబోతున్నాను, నీ ఆస్తి మొత్తం నా పేరున రాయడానికి అమ్మ అయితే ఇక ఈ విషయం తెలిసి చాలా సంతోషపడిపోతుంది. ఇక అలాగే ఒరే బాలు మన ఫ్యామిలీ ఫోటోని పంపించమన్నాను కదరా ఇంకా పంపించలేదేంటి అని అనగానే సుశీ డార్లింగ్ ఇప్పుడే ఆ ఫోటోని తయారు చేయించి నీకు పంపిస్తాను అని చెప్పేసి బాలు అయితే ఇక ఫోటోషాప్కి బయలుదేరుతాడు. ఇంతలోకి ఫోటోని కడిగించి ఆ ఫోటోని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అతను సార్ ఈ ఫోటో మాదే, మా ఫ్యామిలీ మెంబర్స్ది, ఈమె తను మా అమ్మ ప్రభావతి, ఏంటి ఇప్పుడు, అది కాదు సార్ తను తను ఏంటి చెప్పు, ఏం లేదులే సార్ అని అంటాడు. ఇక బాలు అయితే ఫోటో తీసుకొని బయలుదేరుతాడు. ఇంతలోకి రోహిణి తన మనసులో బాబోయ్ ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆంటీ ఖచ్చితంగా నా గురించి కూడా అడుగుతుంది, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నేను టెస్ట్ చేస్తే డాక్టర్ చెప్పారు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని విద్యతో అంటుంది. ఇక విద్య ఏంటి రోహిణి నువ్వు అంటుంది, అవునే ఈ మధ్య నాకు డేట్స్ ప్రాబ్లంగా ఉందని హాస్పిటల్లో చెకింగ్కి వెళ్ళాను, అప్పుడే తెలిసింది నా గర్భసంచి కొంచెం ప్రాబ్లంలో ఉందని, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, ఇప్పుడు ఈ విషయం మా అత్తింట్లో నేను చెప్పలేను, చెప్తే మనోజ్ అలాగే ఆంటీ నన్ను యాక్సెప్ట్ చేస్తారో కూడా తెలీదు, ఒక పక్కన ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇది ఒక కొత్త ప్రాబ్లం, నాకేం అర్థం కావట్లేదు, నా లైఫ్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఏ రోహిణి ఇప్పుడు కనుక ఆ మీనా ప్రెగ్నెంట్ కాబట్టి ఈ విషయం తెలిసినాక ఖచ్చితంగా మీ అత్తయ్య గారు నిన్ను అడుగుతారు, మీనా ప్రెగ్నెన్సీ నువ్వు పోగొడితేనే ఆ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది, ఏంటి నువ్వు అంటుంది, అలా చేస్తే మీనాకి నిన్ను ద్రోహం చేసినట్టు అవుతాను, నువ్వు మీనాకి ద్రోహం చేయడం కాదు నీకు నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా ఏంటి, లేదు లేదు అలా అయితే నువ్వేదో ఒకటి చేయాల్సిందే, చేస్తానే నా లైఫ్ని నేను నిలబెట్టుకోవడం కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి రోహిణి అయితే ఇక వెళ్ళే ముందు మెడికల్ షాప్లో ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడానికి ఒక మందునైతే అడుగుతుంది. ఇక అతను ఆ మందుని ఇస్తాడు. సారీ మీనా నా కోసం నేను ఇలా చేయక తప్పట్లేదు అని చెప్పేసి రోహిణి అయితే ఇక ఆ బాటిల్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంతలోకి మీనా జ్యూస్ రెడీ చేసుకుంటూ ఉంటే ఇక రోహిణి మీనా నాకు కూడా ఒక జ్యూస్ రెయ్యవా, అమ్మా మీనా ప్రెగ్నెంట్ అని తెలిసా కూడా మీనాతో పనులు చేయడం కరెక్ట్ కాదమ్మా అని సత్యం అంటాడు. సారీ అంకుల్, మీనా నీకు కూడా నేనే జ్యూస్ చేస్తాను, కూర్చో మీనా అని చెప్పేసి ఇక రోహిణి అయితే మీనాకి అలాగే తనకి జ్యూస్ రెడీ చేస్తుంది. ఇక ఆ ప్రెగ్నెన్సీ పోవటానికి మందుని కలుపుతుంది. అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది. ఆంటీ ఈ జ్యూస్ మీనాకి ఇచ్చేస్తారా, అమ్మ రోహిణి నువ్వే ఇవ్వమ్మా, దాని ఓవర్ యాక్షన్ నేను చూడలేను, ప్లీజ్ ఆంటీ నాకు మనసు పిలుస్తున్నాడు, సరేలేమ్మా అంటూ ప్రభావతి అయితే మీనాకి ఇక ఆ జ్యూస్ని ఇస్తుంది. ఆ జ్యూస్ని మీనా తాగబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. ఇక బాలు రావడంతో మీనా ఏంటండి అప్పుడే వచ్చేసారు, మీనా నీకోసం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తెచ్చాను, ఇదిగో తాగు, అది కదంటీ రోహిణి నా కోసం జ్యూస్ చేసింది, ఆ జ్యూస్ తాగద్దు కానీ ముందు తాగు అంటూ బాలు అయితే ఇక ఆ జ్యూస్ని మీనాకైతే ఇస్తాడు. ఇక మీనా డ్రై ఫ్రూట్ జ్యూస్ని ప్రభావతికి సత్యానికి ఇచ్చి ఇక ఆ జ్యూస్ని తాగుతుంది. ఆ జ్యూస్ని తాగిన వెంటనే మీనాకి బాగా కడుపులో నొప్పి వస్తుంటే బాలు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక అక్కడ డాక్టర్ బాలు సారీ అండి తనకి అబార్షన్ అయిందని చెప్తాడు. ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అవుతాడు. జ్యూస్లో తనకి ఏదో పాయిజన్ మిక్స్ అయిందని దానివల్లే తనకి ఇలా అయిందని చెప్పగానే బాలు ఒక్కసారిగా ప్రభావతిని ఇదంతా చేసిందని ఉగ్ర రూపంతో ఇక ఇంటికైతే వస్తాడు. సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్